హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విత్ రామ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరితో నేను మా పాప ఫస్ట్ బర్త్డే ఫోటో ఆల్బమ్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా పాప బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాం, నెక్స్ట్ అవుట్డోర్ షూట్ ఎలా తీయించాము, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఫోటో మా పాప ఫస్ట్ మంత్ నుంచి 12th మంత్ వరకు ఎవ్రీ మంత్ డెకరేషన్స్ అండ్ 100 days సెలబ్రేషన్స్. నెక్స్ట్ మా పాప షోలు కుట్టించినప్పుడు వాళ్ళ మామ వాళ్ళు కూర్చొని కుట్టించినప్పుడు ఫోటో. నెక్స్ట్ పాప ఫంక్షన్ హాల్, నెక్స్ట్ డెకరేషన్. అండ్ మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్లోనే పాపకు ఫోటోషూట్ తీయించాము. కేరళ గెటప్లో ఇలా సింపుల్గా ఫోటోషూట్ తీయించాము. నెక్స్ట్ పాప కార్ ఎంట్రీ ప్లాన్ చేసాము. డెకరేషన్ వాళ్ళతోనే ప్లాన్ చేసాము, కానీ అవ్వలేదు. కానీ వాళ్ళ మామాస్ అందరూ కలిసి కార్ ఓన్గానే బై చేసి తీసుకొచ్చి చాలా సర్ప్రైజ్ చేశారు. పాపనే కాదు, మమ్మల్ని చాలా సర్ప్రైజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా పాప కేక్ కటింగ్. నెక్స్ట్ ఈ ఫొటోస్ అయితే మా కారిడార్లోనే తీశారు. చాలా బాగా వచ్చాయి అసలు ఫొటోస్. నెక్స్ట్ కేక్ కటింగ్ టైమ్ మా మమ్మీ, మా డాడీ, మా అత్తయ్య గారు, మా పెద్దమ్మ గారు అందరూ కలిసి కేక్ కటింగ్ టైంలో ఇక్కడ మా మమ్మీ, మా డాడీ, ఇంకా నెక్స్ట్ రిలేటివ్స్ అందరూ. అసలు పేరెంట్స్ని చూడగానే, ఎప్పుడు ఆల్బమ్ చూసినా సరే పేరెంట్స్ని చూడగానే అసలు అదొక ఫీల్, అన్నీ గుర్తొస్తాయి. అసలు యాక్చువల్గా మన ఫాదర్స్ డే, మదర్స్ డే ఇవన్నీ కూడా నేను చాలా బాగా సెలబ్రేట్ చేశాను. మా డాడీ వాళ్ళకి చిన్న చిన్న సర్ప్రైజెస్తో బాగా సెలబ్రేట్ చేశాను. అసలు ఫాదర్స్ డే, మదర్స్ డే ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే, ఎస్పెషల్లీ వాళ్ళని స్పెసిఫిక్గా ఒక డేస్ పెట్టారంటే వాళ్ళకి అలానే మనం బాగా సెలబ్రేట్ చేసి వాళ్ళ హ్యాపీనెస్నన్నా మనం ఇలా అన్నా చూడగలము. నిజంగా నాకైతే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే మా జనరేషన్, మా బిఫోర్ జనరేషన్ వాళ్ళకైతే వాళ్ళ మదర్, ఫాదర్ బర్త్డేస్ కూడా తెలియవు. అసలు వాళ్ళకే తెలియవు అసలు ఎప్పుడు బర్త్డేస్ అన్నది. దానివల్ల కనీసం ఇలా అన్నా సరే సెలబ్రేట్ చేసి చిన్న చిన్న మెమరీస్ని అన్నా సరే మనం క్రియేట్ చేయాలి. వాళ్ళకి మనం ఇచ్చే చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవే, అవి చాలా మెమరబుల్గా ఉండిపోతాయి. అండ్ వాళ్ళు లోపల చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఆల్రెడీ మా డాడీకి చిన్న సర్ప్రైజ్ ఇచ్చాను, కానీ మా డాడీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అసలు ఆ వీడియో చూస్తుంటేనే నాకే చాలా హ్యాపీనెస్ అనిపించింది. సో నేనైతే చాలా హ్యాపీ. సో మీకు నెక్స్ట్ షార్ట్స్లోనే మీకు మా డాడీకి చిన్న సర్ప్రైజ్ ఎలా ఇచ్చాను, మా పాపతో మా హస్బెండ్కి ఎలా సర్ప్రైజ్ చిన్న సెలబ్రేషన్లో ఎలా చేశానో ఇవన్నీ కూడా మీతో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ చిన్న చిన్న షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఇక నుంచి అయితే లైన్గా చిన్న చిన్న షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ, వ్లాగ్స్ అలా చిన్న చిన్నగా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇక నుంచి మీరు అందరూ నన్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని చిన్న హోప్తో మళ్ళీ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడితో మా పాప ఫోటో ఆల్బమ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.